నమస్తే ట్రేడర్స్. ఓకే, మార్కెట్ అయితే ప్రీవియస్ డే లో కింద అయితే ఓపెన్ అయింది. 59,150 ఆ రేంజ్లో అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే మనకి చాలా అబ్స్ట్రాకిల్స్ ఉన్నాయి. ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే 5 మినిట్స్లో రెడ్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే 5 మినిట్స్లో, బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే లో, జోన్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్, రెడ్ కలర్ జోన్. ఓకే, 2 days 5 minutes హై వచ్చేసి 59,356. ఓకే, ఇప్పుడు పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఓకే, లో వచ్చేసి మనకి 59,158, అక్కడి వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనము ఒక 700 వస్తే ఎగ్జిట్ అయిపోతాం. రీజన్ వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్, ప్రీవియస్ డే క్లోజింగ్ ఉన్నది కదా, క్లోజింగ్ ప్లస్ ప్రీవియస్ డే ఈరోజు సిపిఆర్ అక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది క్లియర్ కట్గా. అక్కడ నుంచి వాల్యూమ్ చూసుకోవచ్చు, బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. అలాగే ప్రీవియస్ డే లో అనేది ఇట్లా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా బ్రేక్ అనేది అయ్యింది. ఇప్పుడు మనకి టార్గెట్ ఇట్లా కన్ఫర్మ్ అయిపోయింది. ప్రీవియస్ డే లో దాకా, ఈరోజు 5 minutes లో దాకా మనము టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 59,158 అక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే నా రేంజ్ ప్రాఫిట్ నా రేంజ్కి వచ్చేసి ఎగ్జిట్ అయితే అయిపోతా ఒక 700 దాటితే. ఇంకా ఇప్పుడైతే మంచి ప్రాఫిట్లోనే రన్ అవుతున్నాము. అలాగే మనకి ఇంకొక కన్ఫర్మేషన్ ఇట్లా అయిపోయింది. ఏంటంటే ప్రీమియంలో చూసుకోవచ్చు, రెడ్ కలర్ లైన్ అనేది 2 days 5 minutes హై అనమాట, అది ఇట్లా బ్రేక్ అయింది. ఓకే, ఇలా కన్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటే ట్రేడ్ మన ఫేవర్లో ఉన్నట్టు, ఎక్కువ ఛాన్సెస్. ఓకే, 400 రన్ అవుతుంది, గుడ్. నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే ఒకటే ట్రేడ్ అనమాట, అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఒకటే ట్రేడ్. ఓకే, ప్రీవియస్ డే లో కిందనే ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, ఇంకొక క్యాండిల్ లో కిందనే ఓపెన్ అయి క్లోజ్ అయింది. కన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఉంది అన్నమాట. ఎస్ఎల్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ 12 points. ఓకే, 300. ఓకే, గుడ్. 400. ఓకే, 700 రీచ్ అయింది మన టార్గెట్. ఓకే, 800 రీచ్ అయింది, గుడ్. కానీ 800లో సస్టైన్ కాలే, కట్ చేయలేకపోయాను. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. 700 ఉన్నప్పుడు కట్ చేసాను, 735, బట్ 616 బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ. దీంతో డే అయితే క్లోజ్. ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చేసి
816. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన ప్రీవియస్ మంత్ P&L నవంబర్ 1400 లాస్ వచ్చింది, ఇంక్లూడింగ్ ఛార్జెస్. మనము ఏదన్నా దాచుకోము, ఉన్నది ఉన్నట్టు షేర్ చేస్తాము. మీకు కొంతమంది అడుగుతున్నారు P&L చూపెట్టండి అని. నేను ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఎండింగ్లో ఆర్ మంత్ స్టార్టింగ్లో అయితే చూపెడుతున్నాను ప్రీవియస్ మంత్ది. మీరు ఒకవేళ మీకు అన్నీ ఒకటేసారి అన్ని P&Ls అన్ని మంత్స్ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. దాంట్లో మీరు ప్రొఫైల్కి వెళ్ళి హైలైట్స్లో P&L అని ఉంటుంది, హైలైట్స్ నేము. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ P&L దాంట్లో కనిపిస్తాయి అన్నమాట. ప్రతి మంత్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అది ఏదన్నా జెన్యూన్గా షేర్ చేస్తాను. ప్రాఫిటబుల్ లాస్ట్ కాదు, జెన్యూనిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.